దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఏప్రిల్ 22వ తేదీ. లేఖన భాగము లూకాసు వార్త 18వ అధ్యాయము 18 నుంచి 43 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము మనం గమనించినట్లయితే 41వ వచనం, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అనెను. హల్లెలూయా. అవునండి, మనం అడిగేటప్పుడు స్పష్టంగా ఉండాలి. దేవుడికి అన్ని తెలుసు కదా అని మనం అనకూడదు. మరి మనం అడిగేటప్పుడు స్పష్టంగా నీకేం కావాలి అని అలా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. పాల్ యాంగ్చో గారు కూడా ప్రారంభ దినాలలో గొప్ప దైవ సేవకులు. నాకు ఒక సైకిలు, బల్ల కావాలి అని అడిగినప్పుడు మరి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మరి బైబిల్ పెట్టుకొని వాక్యం చెప్పేదానికి బల్ల రాలేదు, సైకిల్ రాలేదు. అప్పుడు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసిన చివరిగా పడిపోయాడు ఆయన. అప్పుడు ప్రభు తనతో మాట్లాడాడు, మరి సైకిల్ కావాలని అడిగావు, ఎటువంటి సైకిల్ కావాలి, మరి ఎటువంటి బల్ల కావాలి అని అడిగినప్పుడు దైవజనుడు మరి తానుండేది సౌత్ కొరియా, అయితే తాను అడిగింది బర్మా టేబుల్, మంచి కాస్ట్లీ అన్నమాట. సైకిల్ వచ్చి అమెరికా సైకిల్ అడిగాడు. తాను ఉంటున్న దేశాన్ని కాకుండా పొరుగు దేశాన్ని అడిగాడు. ఇదిగో 2 దినాలలో నువ్వు వాటిని పొందుకుంటావు అని చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. అవి రావాలన్నా కొంత టైం పట్టింది కదా అని. తాను ఉంటున్న వీధి పక్కనే మరి ఒక మిషనరీ గారు మరి తన దేశానికి వెళుతూ అతని దగ్గర ఉన్న సైకిలు, టేబుల్ ఇచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే, పాల్ యాంగ్చో గారు ఏవైతే అడుగుతాడో అయ్యే అన్నమాట. మనం అడిగేటప్పుడు స్పష్టంగా ఉండాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనములో మరి ఎబ్బేజు గారు స్పష్టంగా అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, ఏ కీడు నా మీదకి రాకుండా దయచేయి, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థింపగా ఆ ప్రార్థన ప్రకారం దేవుడు అతన్ని దీవించాడు. హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను దీవించు. యాకోబు కూడా నన్ను ఆశీర్వదించు అని రాత్రంతా పెనుగులాడాడు. కనుక అలాగా మనము స్పష్టంగా అడగాలి. అడగకపోతే మనం పొందుకోలేం. బైబిల్లో రాయబడింది, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 2వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, మీరు పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుని అడగనందువల్ల మీరు పొందుకోలేకపోతున్నారు. కనుక మనం స్పష్టంగా అడుగుదాం, దైవ దీవెనలు పొందుకుందాం. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 22వ వచనములో మరి నీకొకటి కొదువుగా ఉన్నది. ఇక్కడ ఒక ధనవంతుడు, అధికారి, యవనస్తుడు మరి నిత్య జీవనం పొందుకోవటానికి నేనేమి చెయ్యాలి మరి అన్నప్పుడు ప్రభు వారు అంటున్నాడు, నీకు ఆజ్ఞలు తెలుసు కదా, ఆ ఆజ్ఞలన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. అలాగైతే నీకు కలిగినవన్నీ అమ్మి నన్ను వచ్చి వెంబడించమని చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ముఖం మార్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాడు. కారణం, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఎప్పుడు కూడా మనము దేవునినే మనం ప్రేమించాలి. దేవుని ప్రేమించు వారికి సిద్ధపరిచిన రాజ్యం ఉన్నది. అయితే ఇతడు దేవుని కంటే కూడా ధనాన్ని ప్రేమించాడు. మనము కూడా మరి ఒక్కటే ఉండొచ్చు. ఆదామవ్వలు కూడా ఒక ఆజ్ఞనే తినొద్దు అన్నారు, తిన్నారు. పాపమును శాపమును లోకం మీదకి తీసుకొని వచ్చారు. అవును, ఒక ఆజ్ఞనే. లోతు భార్యకి లోతుకి ఇచ్చింది ఒక ఆజ్ఞ, వెనకకు తిరగొద్దు. తిరిగితే ఉప్పు స్తంభం అయిపోయింది. ఒక్కటే కదా అని నిర్లక్ష్యం చేశామంటే మనము ఏమైపోతాము అంటే కోల్పోతాము
అది ఎంతో భయంకరమైనది. కనుక ఒకటనే కదా, ఒక్కటి సరి చేసుకుందాం. వాహనానికి కూడా అన్నీ ఉన్నా కానీ మరి గాలి లేకపోయినా, ఆయిల్ లేకపోయినా అవి ఆగిపోతాయి. మనకు కూడా ఏది బాగలేదో దాన్ని సరి చేసుకుందాం. చివరిగా ఆజ్ఞ 39వ వచనం. అక్కడ ఉన్న ప్రజలు ఆ యొక్క గుడ్డివాణ్ణి ఏమన్నారు అంటే, నోరు మూసుకొని ఉండు అంటే వాడు దానికి 39వ వచనం, వాడు మరి ఎక్కువగా కరుణించమని కేకలు వేసెను. ప్రభువుని మొదటిగా అడిగినప్పుడు మరి మౌనంగా రెండోసారి కేకలు వేస్తే కేకలు వేయొద్దు, ఊరకుండా అంటారు. ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకి ఆటంకం కలగజేస్తారు. కావున అలా నువ్వు ఉండకుండా నువ్వు మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. అందుకే మొదటి వచనములోనే యేసు ప్రభువారు లూకా సువార్త 18వ వచనములోనే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మరి లూకా సువార్త 11వ మరి 8-13 వచనాలలో పరిశుద్ధాత్మను అడగండి, నిశ్చయముగా దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడు. పరిశుద్ధాత్మ కొరకు మనం అడుగుదాం. దేవుడు మనకి కావలసినవి అన్నీ ఇస్తాడు. ఎందుకంటే మనం మొదట ఆయన నీతి రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా ఈ లోక సంబంధమైనవి ఇస్తాడు. అయితే మనము ప్రాముఖ్యంగా అడగవలసింది ఏమిటి అనగా మరి పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మని అడిగినప్పుడు నిశ్చయముగా పొందుకుంటాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో నీ కృపలో, నీ దయలో నాయన మాకు ఇచ్చిన గొప్ప సందేశం నాయన, మాకు తండ్రి దేవా స్పష్టంగా మేము అడిగినప్పుడు మీరు దయచేస్తారు ప్రభా. ఆయన ఒక్కటి కూడా కొదువు లేకుండా మేము జాగ్రత్త పడే వాళ్ళము దయచేయండి. మరి ఎక్కువగా కేకలు వేసి బతులాడుకునే కృప మాకు దయచేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.